హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనం వినబోయే కథ ఏంటో తెలుసుకుందాం. "ఇక మీరు వెళ్ళండమ్మా" అన్నాడు కంపౌండర్. ఆమె డోర్ తెరుచుకుని బాబుతో సహా లోపలికి అడుగుపెట్టింది. "చెప్పండి మీ ప్రాబ్లమ్ ఏమిటో" అంటూనే తలెత్తి చూసిన అతడు ఆమెని అలాగే చూస్తూ ఉండిపోయాడు. చిన్న చిన్న గులాబీలు ఉన్న తెల్లని చీర భుజాల నిండా కప్పుకొని వానలో తడిసిన మల్లెపువ్వులా ఉంది. కళ్ళ నిండా ఆందోళన, ముఖంలో దిగులు కనబడుతున్నాయి. కానీ అవేవీ ఆమె సౌందర్యాన్ని దాచలేకపోతున్నాయి. బాబు భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరగా పొదివి పట్టుకోవడంలోనే ఆ పిల్లవాడి మీద ఆమెకి ఎంత ప్రేమో తెలుస్తుంది. అతడి నిస్సంకోచమైన చూపులకు అడ్డుకట్ట వేస్తూ డాక్టర్ అంది. అతడు చప్పున తేరుకుని ఏమైంది అని అడిగాడు. రెండుసార్లు వాంతులయ్యాయి బాబుకి. కొంచెం టెంపరేచర్ కూడా ఉంది అంది. ఆమె గొంతు వనకడం తెలుస్తుంది. పడుకోబెట్టండి, టెస్ట్ చేస్తాను అంటూనే స్టెతస్కోప్ తీసుకొని కర్టెన్ వెనకాల ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్ళాడు డాక్టర్. బాబు ఏమీ పేచీ లేకుండానే బల్లెక్కాడు. జాండీస్ లాగా ఉంది. కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఇంతకీ డైజెషన్ ఎలా ఉంది అని అడిగాడు డాక్టర్. పొట్ట నాలుక పరీక్ష చేశాక అంతకుముందు బాగానే ఉండేది. ఈ వారం రోజులుగా ఆకలి అంటలేదు. లంచ్ బాక్స్ కూడా సగం వెనక్కి తెస్తున్నాడు. అదే దిగులు ఆమె ముఖంలో. ఈ టెస్టులు చేయించండి, 2 గంటల్లో రిపోర్ట్స్ వచ్చాక నాకు చూపించండి అన్నాడు డాక్టర్. 2 గంటల తర్వాత రిపోర్ట్స్ వచ్చాయి. జాండీస్ అని నిర్ధారణ అయింది. తేలిక అరిగే పదార్థాలే తినిపించండి. మందులు రాస్తున్నాను. రెగ్యులర్గా పడితే తగ్గిపోతుంది అన్నాడు. భయపడాల్సింది ఏమీ లేదు కదా డాక్టర్ అంది ఆమె తలెత్తి. ఆమె వైపు చూశాడు. ఆమె కళ్ళ నిండా నీళ్లు తునకడానికి సిద్ధంగా ఉన్నాయి. అరెరే, ఇందులో అంత వరి అవ్వాల్సింది ఏమీ లేదు. ఈ సీజన్లో చిన్నపిల్లకి జాండీస్ వస్తూనే ఉంటుంది. జాగ్రత్తగా ఉంటే చాలు. తర్వాత చూపించండి. ఏమైనా అవసరం వస్తే ఇదిగో నా మొబైల్ నెంబర్ రాస్తున్నాను. మోమాట పడకుండా ఫోన్ చేయండి అంటూ రాసిచ్చాడు. నర్సు కొంచెం చిత్రంగా చూసింది. సహజంగా డాక్టర్ అరవింద్ తన పర్సనల్ మొబైల్ నెంబర్ ఎవరికీ ఇవ్వడు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. ఆమె చేతులు జోడించి నమస్కరించింది. ఆమె వెళ్ళిన వైపు అలాగే చూస్తూ ఉండిపోయాడు డాక్టర్. నెక్స్ట్ పేషెంట్ని పిలవమంటారా అన్న నర్సు పిలుపుతో ఓకే ఓకే అని సర్దుకున్నాడు. ఆకాశం మబ్బు పట్టి ఉంది. ఎక్కడి నుంచో చల్లని గాలి వీస్తుంది. ఏడవుతున్నా సూర్యుడు ఇంకా ఉదయించనే లేదు. కూరగాయల మార్కెట్ అంతా తిరిగి కావలసిన కూరగాయలు కొనుక్కొని మెల్లగా ఇంటికి నడవడం మొదలుపెట్టింది నీలిమ. హాయ్, ఎలా ఉన్నారు? వెనక నుంచి పలకరింపు వినిపించి వెనక్కి తిరిగి చూసింది. వైట్ టీషర్ట్, గ్రే కలర్ ట్రాక్ ప్యాంట్, స్పోర్ట్స్ షూ వేసుకున్న యువకుడు పెదవులపై చిరునవ్వు, కళ్ళలో ఆనందం. వెంటనే గుర్తుపట్టలేకపోయింది. అంతేలేండి, సహాయం చేసిన వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవట్లేదు ఈ రోజుల్లో. చూసారా ఎంత అన్యాయమో? జేబులో నుంచి చేతులు బయటకు తీసి తమాషాగా గాల్లో ఊపుతూ అన్నాడు. ఎవరింత చనువుగా? గుర్తొచ్చింది. నమస్తే డాక్టర్ గారు అంది తల కొద్దిగా వంచి. 2 చేతుల్లోనూ కూరగాయల సంచులున్నాయి. ఇంత దగ్గరగా వచ్చేసి నిలబడ్డారే అనుకుంది. అమ్మయ్య, గుర్తుపట్టారు. లేకపోతే మీకేదైనా జ్ఞాపకశక్తి పెరగడానికి మందు ఇవ్వాలన్నా నేను పిల్లల డాక్టర్ని కదా, ఏం చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు తమాషాగా. ఆ రోజు హాస్పిటల్‌లో కొంచెం గంభీరంగా ఉన్నాడు. ఇప్పుడు మరీ పాతికేళ్ల యువకుడిలా ఎలా గుర్తుంటుంది? అయినా అప్పుడు ఆందోళనలో అతన్ని సరిగా చూడలేదు. అచ్చు గులాబీ పువ్వులా ఉన్నారు. పింక్ కలర్ చుడిదార్‌లో ఉన్న ఆమెను చూస్తూ అన్నాడు. ఇదేమిటి ఇంత చనువు నచ్చటం లేదు. మీరసలు ఏమీ మాట్లాడరా? మళ్ళీ ప్రశ్న. ఇక బావుండదు. ఏదో ఒకటి మాట్లాడాలి. మీరిలా మార్కెట్‌కా? తన ప్రశ్న తనకే బాలేదు. హహ! నేను మార్కెట్ అస్సలు జన్మలో ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఈ పక్క గ్రౌండ్‌లో వాకింగ్‌కి వస్తూ ఉంటాను. రిటర్న్ వెళ్తుంటే మీరు కనిపించారు. నా కాళ్ళు ఇటువైపు లాక్కొచ్చాయి. నా తప్పేం లేదండి. కళ్ళు నవ్వుతున్నాయి అల్లరిగా. మళ్ళీ ఏం మాట్లాడాలో తోచలేదు నీలిమకి. చెట్టంత మగవాడిని నేనుండగా 2 సంచులు మీరే మోయటం అన్యాయం
అన్నాడు. ఇలా ఒకటివ్వండి, నేను మోసి మంచివానని నిరూపించుకుంటాను అంటూ చెయ్యి ముందుకు చాటాడు. వద్దు వద్దు, కంగారుగా వెనక్కి జరిగింది మళ్ళీ. ఇంటికి వెళ్ళాక మీ సంచి మీకే ఇస్తాను. నేనేమీ నావి అంటూ క్లెయిమ్ చేయను. సరేనా? అంటూనే చేతిలోంచి కూరగాయల సంచి అందుకున్నాడు. రెండిట్లోనూ బరువైన సంచి అతనే తీసుకున్నాడు. ఇంకో చెయ్యి తేలిగ్గా ఉంది. గబగబా అడుగులు వేస్తుంది నీలిమ. ఇంతకీ మీ ఇల్లు దగ్గరేనా? లేకపోతే ఆటోనెక్కి బై బై అనరు కదా? ఇంటికొచ్చి కాస్త కాఫీ తాగి వెళ్ళండి అనొచ్చు కదా? పక్కనే నడుస్తూ అన్నాడు అరవింద్. అయ్యయ్యో! అలా ఏమీ కాదు. మా ఇల్లు ఈ పక్క సందులోనే. రండి, కాఫీ తాగి వెళ్ళండి గబగబా అంది. మీరు పిలవకపోయినా వస్తాలెండి. ఎలాగో డిసైడ్ అయ్యాను నవ్వుతూ అన్నాడు. 2 నిమిషాల్లో ఇల్లొచ్చేసింది. అన్నీ డిజైనర్ ఇల్లున్న మంచి కాలనీయే. చిన్న గేట్ తీసుకుని లోపలికి వెళ్తే పొదరిల్లు లాంటి అందమైన ఇల్లు. చుట్టూ పూల మొక్కలు చక్కటి పోషన్లో విరగబూసి ఉన్నాయి. ఓ పక్కన స్కూటీ పార్క్ చేసుంది. లోపల ఇల్లు ఇంకా అందంగా కళాత్మకంగా ఉంది. ఎక్కడ సామాన్ అక్కడ నీట్‌గా సర్దిపెట్టుంది. 2 బీరువాల నిండా బుక్స్ ఉన్నాయి. గోడలకి అందమైన పెయింటింగ్స్, కిటికీలకి తెల్లని కర్టెన్స్ వేలాడుతూ ఉన్నాయి. ఆ ఇంట్లోకి రాగానే ఎవరికైనా సేద తీరినట్టుగా అనిపిస్తుంది. కాఫీ తీసుకోండి. నిలబడి పెయింటింగ్స్ చూస్తున్న అరవింద్ వెనక్కి తిరిగాడు. చాలా బాగున్నాయి మీ కలెక్షన్స్. వండర్ఫుల్. ఎక్కడ కొన్నారు? అన్నాడు. అవి నేనే అప్పుడప్పుడు వేసినవే నెమ్మదిగా చెప్పింది నీలిమ. వావ్! మీరు ఇంత మంచి పెయింటరా? మీనా ఆర్ట్ ఎగ్జిబిషన్ అయ్యాయా? ఇన్ఫ్యాక్ట్ నాకు కొంచెం ప్రవేశం ఉండేది. మెడిసిన్ చదువు కోసం త్యాగం చేశాను. బట్ యు ఆర్ గ్రేట్. అసలు మీ ఇల్లు, మొక్కలు, పుస్తకాలు చాలు. మీ టేస్ట్ సూపర్ అన్నాడు. ఫైనలీ మీ కాఫీ ఇంకా సూపర్. ఇంత మంచి కాఫీ తాగి ఎన్నాళ్ళైందో. అతని ముఖంలో ఒక్కసారిగా నీలి నీడలు తొంగి చూశాయి. అంత గొప్ప ఆర్ట్ ఏమీ కాదు. ఏదో హాబీగా నేర్చుకున్నాను అంటూనే ప్రతీక్ అంటూ పిలిచింది. రూమ్లో చదువుకుంటున్న ప్రతీక్ బయటకొచ్చి నమస్తే అంకుల్ అంటూ విష్ చేశాడు. నమస్తే, హౌ ఆర్ యూ అంటూనే ఇప్పుడేమీ హెల్త్ ఇష్యూ లేదు కదా బాబుకి అని అడిగాడు. 10 రోజుల కిందట మళ్ళీ చెకప్‌కి వచ్చాం కదా మీ దగ్గరికి. అప్పటికే మొత్తం తగ్గిపోయింది. దట్స్ గుడ్. నేనసలు ఫస్ట్ టైం చూసి మీ తమ్ముడు అనుకున్నాను. మీకు 10 ఏళ్ల కొడుకున్నట్టు కనిపించరు అన్నాడు డాక్టర్ రవీంద్. 10 కాదు, 12 ఏళ్ళు అంది. అవునా? ఏం చదువుతున్నావు నాన్నా? అన్నాడు. 7థ్ క్లాస్ అన్నాడు ప్రతీక్. ఇంకా వెళ్ళడే. బాబుకి బ్రేక్‌ఫాస్ట్ పెట్టి స్కూల్‌కి పంపించాలి. టైం అయిపోతుంది. ఆమెలో ఎక్కడో అసహనం. టైం అయిపోతుంది. చాలా పనులున్నాయి. ఇంకా వెళ్ళడం లేదేంటి? వెళ్ళడం ఏమిటి అనుకుంటున్నారా? వెళ్తాను మరి. అబ్బబ్బే! అలా అని కాదు. మీ టైం చాలా విలువైంది కదా! పేషెంట్స్‌ని చూడాలి. ఇంకా మధ్యలోనే ఆపేసింది. ఆవులిస్తే పేగులు లెక్కపెట్టేటట్టున్నాడు అనుకుంటూ. వెళ్తాను. నేను అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉంటాను మీ కాఫీ కోసం. ఏమీ అనుకోరుగా అంటూ నీలిమ వైపు ఒకసారి చూసి బాయ్ అంటూ వెళ్ళిపోయాడు. ఇక వచ్చిన వసంతము, విచ్చినది మళ్ళీ లాలంతము, వచ్చినో ఈ వసంతము సన్నగా పాడుతూ పాటలోనే లీనమై మల్లె మొగ్గల్ని తెంపుతుంది నీలిమ. పరిమళాలను వెదజల్లుతూ అప్పుడే విచ్చుకుంటున్న పూలు చెట్టు నిండా విరగబూశాయి. ఇంకా పైనున్న తీగలు చేతికి అందక వదిలేసింది. సాయం సంధ్య మెల్లగా చుట్టూ కమ్ముకుంటుంది. నేను కోసి మరణ వెనుక నుంచి వినిపించింది. ఎప్పుడొచ్చాడో, ఎప్పటినుంచి అలా నిలబడ్డాడో డాక్టర్ రవీంద్. మీరా? ఈ టైంలో ఎంతసేపయిందొచ్చి? పైకనేసింది. మీరు తన్మయత్వంతో పాడుతున్నప్పుడే వచ్చాను. ఆ లోకం నుంచి మిమ్మల్ని బయటికి తేలేక నేను ఆ లోకంలోకి వెళ్ళిపోయి ధన్యునయ్యాను. ఆ ముఖంలో ఒక క్షణం సిగ్గు. సిగ్గుతెర కనిపించి మాయమైంది. లోపలికి రండి అని ఆహ్వానించింది. ఇక్కడే కూర్చుందామా? ఈ అందమైన సాయంత్రం, ఈ మొక్కలు, సువాసన వెదజల్లే ఈ పూలు, మీ పాట చాలా హాయిగా ఉంది. లోపల కూర్చుందనండి. ఇక్కడ దోమలొస్తాయేమో. ఆమె వెనకాలే లోపలికి నడిచాడు. మల్లెపూలన్నీ లివింగ్ రూమ్‌లో ఉన్న
ఓ మూలకు స్టాండ్ పైన కృష్ణుని విగ్రహం ముందు పోసింది నీలిమ. మురళి వాయిస్తున్న కృష్ణుడు చాలా అందమైన విగ్రహం. మీ ఆడవాళ్ళందరూ శ్రీకృష్ణుని ఆరాధిస్తారు. భర్త మాత్రం శ్రీరాముల్లా ఉండాలనుకుంటారు. ఎందుకని? అరవింద్ ప్రశ్న. స్త్రీ తనను ప్రేమించే వాణ్ణి ఆరాధిస్తుంది. తనను తప్ప మరెవరిని చూడని వాణ్ణి వరిస్తుంది. అంతే మెల్లగా అంది నీలిమ. బాబోయ్! మీరు సంస్కృతంలో మాట్లాడితే నాకు అర్థం కాదులేండి. ఇంతకీ మీ దుష్యంతుడెక్కడా? దుష్యంతుడా? అదేనండి మీ వారు. మీరేమో మన వాటికలో శకుంతలా ఉన్నారు. మీ బాబేమో భరతుడు. మరి మీ దుష్యంతుడేడి? అడిగాడు. మారుతున్న ఆమె ముఖ కవలికలను చూసి యామ్ ఐ రాంగ్ అన్నాడు. 4 ఏళ్ల క్రితం వరకు నాతోనే ఉండి నన్ను నడిపించాడు. ఇప్పుడు పైనుంచి నన్ను నడిపిస్తున్నాడు అంది నీలిమ. ఆమె గొంతులో దుఃఖం స్పష్టంగా తెలిసింది. ఓ ఐఎమ్ సారీ. వెరీ వెరీ సారీ. మిమ్మల్ని బాధ పెట్టాలనేది నా ఉద్దేశం కాదు. ఎందుకో మీరు చాలా సన్నిహితంగా అనిపించారు. మొదట్నుంచే నేనసలు ఎవరితోనూ ఇంత సన్నిహితంగా, చనువుగా ఉండను. మీతో అనుకోకుండానే క్లోజ్‌గా మాట్లాడాను తప్ప, మీ పాత విషయాలకొచ్చేసి మిమ్మల్ని బాధ పెట్టడం మాత్రం కాదు అన్నాడు అపాలజెటిక్‌గా. ఒక క్షణం ఆయన ఆమె లోపలికి వెళ్ళింది. ఆమె ఏడుస్తుందేమో అనిపించిన అతను చొరవ చేసి లోపలికి వెళ్ళలేకపోయాడు. కాసేపటికి నీలిమ కాఫీ కప్‌తో వచ్చింది. మొహం కడుక్కున్నట్టుంది. కనురెప్పలింకా తడిసే ఉన్నాయి. కను కొలుక్కులుండి ఎరుపు ముఖమంతా ప్రతిఫలిస్తుంది. సారీ అంది తలెత్తకుండానే. ఆ మాట నేననాలి. ఎలా జరిగింది? మీకు ఇబ్బందిగా లేకపోతేనే చెప్పండి. యాక్సిడెంట్. మేము డార్జిలింగ్ వెళ్ళినప్పుడు ఘాట్ రోడ్‌లో ఎవరికో ఎమర్జెన్సీ ఉండి బస్సు దిగితే తోడుగా తను దిగాడు. వేరే లారీ రాంగ్ సైడ్‌లో వచ్చి కొట్టేసింది. ఆ రోజుల నాటి విషాదం, దుఃఖంతో కలిసి ఆమె గొంతులో సారీ బట్ కొన్నిసార్లు కాలం వేసిన శిక్షలు అనుభవించక తప్పదు. యు ఆర్ సెయిలింగ్ ఇన్ ద సేమ్ బోట్. మీ సానుభూతి కోసం చెప్పట్లేదు. నా వైఫ్ పోయి 3 ఏళ్లయింది. 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. డాక్టర్‌ని అయ్యి కూడా ఏమీ చేయలేకపోయాను. నా కోసం చిన్నారి పాపను తన గుర్తుగా వదిలి వెళ్ళిపోయింది. ఆమె తలెత్తి చూసింది. మీరు పైకి ఏడుస్తున్నారు. నేను లోపల ఏడుస్తున్నాను. అంతే అన్నాడు గద్గద స్వరంతో. నీలిమ మాట్లాడేలోగానే అమ్మ అంటూ క్రికెట్ ఆట నుంచి వచ్చాడు ప్రతీక్. అరవింద్ని చూడగానే నమస్తే అంకుల్ విష్ చేశాడు. హాయ్ మిస్ మాస్టర్. మాస్టర్ క్రికెటర్. మనం అలా బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కుందామా? వాతావరణాన్ని తేలిక చేయడానికి అరవింద్ ప్రయత్నించాడు. అనుమతి కోసం తల్లివైపు చూశాడు ప్రతీక్. ఫ్రెష్ అయ్యి వెళ్ళు. బాగా అలసిపోయావు చూడు అంది నీలిమ. లోపలికి పరిగెత్తాడు. రోజులు వారాలుగా, నెలలుగా మారుతూనే ఉన్నాయి. చాలాసార్లు మార్నింగ్ వాకింగ్కి వచ్చినప్పుడు అరవింద్ రావడం ఎక్కువైంది. ఆదివారం మధ్యాహ్నం వరకు అతని క్లినిక్. సాయంత్రం వస్తే ప్రతీక్ వచ్చేదాకా ఉండటం అలవాటైంది. అతనికి పెయింటింగ్స్ గురించో, పాటల గురించో, పుస్తకాల గురించో, లేటెస్ట్ టాపిక్స్ గురించో గంటలు గంటలు మాట్లాడుకోవడం వాళ్ళ స్నేహానికి దారితీసింది. ఎన్ని అందమైన పెయింటింగ్స్! ఇవాళ కడుపు నిండిపోయింది. పెయింటింగ్ ఎగ్జిబిషన్ నుంచి బయటకు వస్తూ అంది నీలిమ. 2 రోజులుగా సిటీ ఆర్ట్ గ్యాలరీలో పెయింటింగ్ ఎగ్జిబిషన్ జరుగుతుందని, ఇవాళ సండే కాబట్టి వెళ్దామని చెప్పి అరవింద్ అక్కడికి తీసుకొచ్చాడు. కడుపు నిండటం కరెక్టేనా? కళ్ళు నిండాయని మనసు నిండిందో అనాలేమో అన్నాడు అరవింద్. మీరు తీసుకురాకపోతే మిస్ అయ్యేదాన్ని మనస్ఫూర్తిగా అంది. కారు వైపు నడుస్తున్నారు ఇద్దరు. ఈ సందర్భంగా ఒక చిన్న కోరిక కోరాలనుంది అన్నాడు. నీలిమ గుండె దడదడా కొట్టుకుంది. ఏమడుగుతాడు? ఇవాళ డిన్నర్ బయట చేద్దాం కాదనకూడదు. ఈ రాత్రి వేళ బాగా లేట్ అవుతుందేమో అంది సంకోచంగా. రాత్రి వేళ తినేదాన్నే కదా డిన్నర్ అంటారు. పకపక నవ్వాడు. ఏమీ పర్వాలేదు. 9 గంటలలోపు మీ ఇంట్లో దింపుతాను. సరేనా? అయినా మీ ప్రతీక్ సైన్స్ టూర్‌కి వెళ్ళాడుగా అన్నాడు అరవింద్. సిటీ వ్యూ హోటల్లో ఒక మూల
టేబుల్ వద్ద కూర్చున్నారిద్దరూ. వాతావరణం చల్లగా ఉంది. మ్యూజిక్ మందరంగా ఉంది. మనసు కలవరంగా ఉంది. అరవింద్ తననే కన్నరపకుండా చూస్తున్నట్టు తెలుస్తుంది. ఆ చూపు గిలిగింతలు పెడుతున్నట్టుగా ఉంది. కొంచెం బిడియంగా కూడా ఉంది. కొంచెం ఇష్టంగా కూడా ఉంది. "మీరు ఇక్కడే ఉన్నారా?" ముఖం ముందు చెయ్యి ఊపి అడిగాడు. ఆమె తలెత్తించి చూసింది. అతడు తన వైపే మురిపంగా చూస్తూ కనిపించాడు. "ఏమిటి ఆలోచిస్తున్నారు? నేనడిగింది విన్నారా?" అడిగారా? తనకి అలా అడిగినట్టు అనిపించిందా? తల ఊపింది. ఎటూ తేల్చకుండా మీకెలా చెప్పాలో తెలియటం లేదు. కానీ నేను పరిపూర్ణంగా కోరుకున్న లైఫ్ కంపానియన్ మీరు. మీ నడక, మీ నడత, మీ నవ్వు, మీ అందం, మీ గ్రేస్‌ఫుల్‌నెస్, మీ అభిరుచులు, మీ వ్యక్తిత్వం అన్నీ ఇష్టమే నాకు. మీరు పరిచయం కాకుండా ఎన్నాళ్ళు ఇలా ఎలా ఉన్నానో అనిపిస్తుంది. నాకసలు భార్య పోయి 10 ఏళ్ల కూతురు, ఒక 40 ఏళ్ల వ్యక్తి అలా మాట్లాడకూడదేమో! కానీ మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నాను. ఇది నా ఫస్ట్ లవ్. మీరు నమ్మినా, నమ్మలేకపోయినా ఇది నిజం. మంచి స్నేహితురాలు, జీవిత భాగస్వామి అయితే అంతకంటే అదృష్టం ఏమీ ఉండదేమో! నీలిమ ఏదో మాట్లాడిపోయింది. నన్ను చెప్పనివ్వండి ప్లీజ్. మీ భార్యను ప్రేమించలేదా అంటారేమో. మా మావయ్య నేను మెడిసిన్ చదవటానికి ఎంతో సహాయం చేశాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మాయి రజనినిచ్చి నాకు పెళ్లి చేశాడు. నాకిష్టమనే కాదు, పెద్దగా ఇష్టం కూడా ఏమీ లేదు. తను నన్నెంతో ఆరాధించింది. ఒకటి మాత్రం నిజం, రజని ఉండగా నేనింకో ఆడపిల్ల వైపు కన్నెత్తి చూడలేదు. దాన్ని అపురూపంగానే చూసుకున్నాను. దురదృష్టవశాత్తు తనకు కోలుకెళ్ళని జబ్బొచ్చింది. కానీ మీ విషయంలో నా హృదయం తప్పించినట్టుగా ఇంతటి ఎమోషనల్‌లో తన గురించి నేను ఎప్పుడూ లేను. అతడు ఒక ఫ్లోలో చెప్పుకుపోతున్నాడు కానీ, నా జీవితం అలా కాదు. విశ్వాస్ నన్ను ప్రాణంలో ప్రాణంగా చూసుకున్నాడు. ఒక అనాథగా పెరిగిన నాకు తల్లి, తండ్రి, స్నేహితుడు, భర్త అన్నీ తనలోనే లభించాయి. నేనిప్పటికీ తనను మర్చిపోలేకపోతున్నాను. అంటే ఆమె గొంతు వణికింది. అర్థం చేసుకున్నట్టుగా ఆమె చేతి మీదుగా చెయ్యి వేశాడు అరవింద్. అతన్ని మర్చిపోమని నేను చెప్పట్లేదు కానీ, 35 ఏళ్ల మీ జీవితంలో జరిగిన విషాదాన్ని బ్రతుకునంతా కొనసాగిస్తారా? అందరిలాగే ఆనందంగా జీవించటానికి మీకు అన్ని విధాల అర్హత ఉంది, హక్కు ఉంది. మనిద్దరం కలిసి మీ బాబుని, నా పాపని చక్కగా పెంచుదాం. మీతో కొత్త జీవితం ప్రారంభించాలని నేను తహతహలాడుతున్నాను. ఒక క్షణం ఆగి, నా మనసు ఎందుకో గట్టిగా చెప్తుంది, మీరు కూడా నన్ను ఇష్టపడుతున్నారని. దేనికైనా, ఎవరికైనా భయపడి మీరు ఎక్కడ కాదంటారో అన్న ఊహ ఎప్పుడైనా వస్తేనే విలవల్లాడుతుంది నా హృదయం. అసలు రాత్రి నిద్ర కూడా సరిగ్గా పట్టలేదంటే నమ్మండి అని ఒక క్షణం ఆగి, ఇక మీరు చెప్పండి అన్నాడు. అప్పటిదాకా వింటున్న నీలిమ తప్పనిసరిగా తలెత్తింది. కానీ అరవింద్‌ని సూటిగా చూడలేకపోయింది. ఏమైంది? మనసుకి తన కళ్ళు అతన్ని చూడలేకపోతున్నాయి. ఎందుకదంతా? ప్రేమేనా? ఇంతటి సహృదయుడు, స్నేహితుడు హృదయానికి దగ్గరగా వస్తే కాదనగలదా? ఇది విశ్వాస్ పట్ల ద్రోహమా? అతను కనుమరుగవ్వగానే అతని పట్ల ప్రేమ పోయినట్టేనా? మీలో చెలరేగే అలజడిని నేను ఊహించగలను నీలిమా. మీరు ఆలోచించాకే నాకు బదులివ్వండి. వెంటనే ఎస్ అనాలని కాదు, కానీ స్థిమితంగా ఆలోచించండి. సంఘం కోసమో, బంధువుల కోసమో కాకుండా మీకోసం, మీ జీవితం కోసం మీరు ఆలోచించండి ప్లీజ్. ఎంతో ఉద్వేగంతో అన్నాడు అరవింద్. దారిలో ఎవరూ మాట్లాడలేదు. నీలిమ ఇంటి ముందు కారాపి డోర్ తీసే ముందు ఆమె చేతిని మెల్లగా తన చేతిలోకి తీసుకుని, థ్యాంక్స్. ఇవాళ నా హృదయం తేలిగ్గా ఉంది. గుడ్ నైట్ అన్నాడు. ఆమె ఇంట్లోకి వెళ్ళి డోర్ వేసుకునేదాకా చూసి వెళ్ళిపోయాడు. ఇక మొబైల్ ఆగకుండా మోగుతుంటే కిచెన్ నుంచి వచ్చి నీలిమ ఫోన్ లిఫ్ట్ చేసింది. నీలిమ ఊహించినట్టే అవతల అరవింద్. గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నిన్న మధ్యాహ్నం నుంచి మీరు ఎలా ఉన్నారో, ఎంత డిస్టర్బ్ అయ్యారో కానీ చాలా వరీ అవుతున్నాను.
పర్వాలేదు. కానీ చాలా వేదనగా ఉంది. అసలు ఈ పిల్లలు ఎటుపోతున్నారో అర్థం కావట్లేదు. తోటి మనిషిని అందులో ప్రీ ప్లాన్డ్‌గా అంత బ్రూటల్‌లో చంపటం. రాత్రంతా నిద్ర పట్టలేదు. బదులిచ్చింది నీలిమ. నిన్ననే వద్దామంటే అమ్మకి, నాన్నకి జ్వరాలు. చాలా వీక్ అయిపోయారు. ఇటు క్లినిక్‌లో కూడా చాలా రష్ ఉంది. రాత్రి చాలా లేట్ అయిపోయింది. ఇక ఆ వేళప్పుడు ఫోన్ చేయలేకపోయాను. ఇవాళ ఎంత లేట్ అయినా వస్తాను. మీతో మాట్లాడలేనుమా. తత్తరపడింది. పర్లేదు. మీరు ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకోండి. నాకేం ఇబ్బంది లేదు. కొంచెం వరీ అయ్యానంతే. మీరు టెన్షన్ పడకండి. గబగబా అంది నీలిమ. ఇంగ్లీష్ లెక్చరర్‌గా పనిచేస్తున్న ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్ తన క్లాస్‌మేట్ ఒక అమ్మాయిని ప్రేమించాడని వెంటపడి ఇటీవలే ఆమె పెళ్లి కుదిరిందని తెలిసి ఆమె కాలేజీకి వస్తుంటే వేటకత్తితో నరికి చంపాడు. ఈ వార్త పట్టణంలోని వారందరినీ భయభ్రాంతులను చేసింది. ముఖ్యంగా తల్లిదండ్రులు వణికిపోతున్నారు. నిన్నటి నుంచి నీలిమ చాలా డిస్టర్బ్ అయింది. పదే పదే ఆ విషయమే ఆమె మనసులోకి ఆమె మనసును తొలిచేస్తుంది. పోలీసుల రాకపోకలు, ఎంక్వైరీలు, ఎవరికి తోచిన అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకోవటం, కాలేజీ అంతా అట్టుడికిపోయినట్టుగా ఉడికిపోతుంది. వారం రోజులు కాలేజీకి సెలవులిచ్చారు. ఇక వాళ్ళిద్దరూ చాలాసేపు నుంచి మాట్లాడుకుంటుండగా టీపాయ్ మీద ఉన్న తడైన కాఫీ కప్పులు చెప్తున్నాయి. నీలిమ సోఫాలో కూర్చునింది. 2 చేతులు కాళ్ళపై నుంచి పెనవేసుకున్న 2 చేతుల వేలు నుదిటిపై ఆనించుకునుంది. ఎంతో బాధను అణుచుకున్నట్టుగా తలను అశాంతిగా అటూ ఇటూ తిప్పుతుంది. అయితే ఏది మంచో, ఏది చెడో తెలియని ఆ పసివాడి కోసం మీరు మీ నిండు జీవితాన్ని పాడు చేసుకుంటారా నీలిమా? అసలేం మాట్లాడుతున్నారో తెలుస్తుందా? ఆవేశంగా అన్నాడు అరవింద్. అంత క్రితం నీలిమ చెప్పిన విషయాలు విని అతడు నిర్వీర్యుడయ్యాడు. ఆమె చెప్పిన ప్రకారం ప్రతీక్ ధోరణి బాగా మారింది. తల్లి పట్ల విపరీతమైన పొసెసివ్‌గా ఉంటున్నాడు. అమ్మా! నన్ను వదిలిపెట్టి వెళ్ళకు ప్లీజ్ అంటూ నిద్రలో కూడా కలవరిస్తున్నాడట. ఈ మధ్య క్రికెట్ టోర్నమెంట్‌కి వేరే ఊరు వెళ్లాల్సొస్తుందని కాలు నొప్పితో ఏదో ఒక వంకతో మానేస్తాడు. ఇక ఇంట్లో ఉన్నంతసేపు అనుక్షణం నీలిమ కొంగు పట్టుకొని వెనకాలే తిరుగుతున్నాడట. ఇంకో విషయం ఏంటంటే అరవింద్ గిఫ్ట్‌గా ఇచ్చిన వాటర్ కలర్ పెయింట్స్ డస్ట్‌బిన్‌లో ఉంది. కలర్స్ ఎండిపోయాయని సమాధానం చెప్పాట. ఎందుకో అరవింద్ రాకపోకలను గానీ, చనువును గానీ ఆమోదించలేకపోతున్నాడు. మై గాడ్! టిపికల్ చైల్డ్ అన్నాడు అరవింద్. ఈ పెళ్లి చేసుకుని నేను సుఖపడలేననిపిస్తుంది. వాడి లేత మనసు గాయపడితే అది దేనికి దారితీస్తుందని భయం. నా ఆనందం కోసం వాడి భవిష్యత్తుని నేను పణంగా పెట్టలేను. ప్రతిదీ కూర్చోబెట్టి కన్విన్స్ చేద్దాం నీలిమా. ఇదేదో టెంపరరీ ప్రాబ్లం. మెల్లగా సర్దుకుంటుంది. లేదండి, ఒక లెక్చరర్‌గా అంతకంటే ఓ తల్లిగా చెప్తున్నాను. చిన్నపిల్ల మనసులో ఒక ముద్ర పడితే తొందరగా పోదు. వాళ్ళలో ఒక అభద్రతా భావం మొలకెత్తింది. దాన్ని ప్రేమగా, వాత్సల్యంతో పోగొట్టాల్సిన బాధ్యత నాపై ఉంది. లేకపోతే ఒక క్షణం ఆమె ఒళ్ళు గగురు పొడిచింది. మళ్ళీ కొనసాగించింది. అమ్మ తనకు దూరమైందనో, తన గురించి పట్టించుకోలేదన్న ఊహ వాళ్ళలో వస్తే చాలా కష్టం. పిల్లల మనసులో చిన్నప్పుడు కమ్ముకున్న నీళ్ళు జీవితాంతం వాళ్ళని వెంటాడతాయి. వాడు నా మీద, నన్ను తన మీద మీ వైపుకు లాక్కున్నారని మీ మీద ద్వేషం పెంచుకుంటే అది నేను భరించలేను. అది పెరిగి పెరిగి సమాజం పైన కసిగా మారితే కూడా దుఃఖంలో ఆమె గొంతు పూడుకుపోయింది. అంత విపరీతంగా ఎందుకు ఆలోచిస్తున్నారు నీలిమా? లోకంలో ఇంతమంది భార్యలు, భర్తలు తమ వాళ్ళు పోతే మళ్ళీ పెళ్లి చేసుకోవట్లేదు. వాళ్ళు చాలామంది హాయిగా కొత్త జీవితం గడుపుతున్నారు. అంతెందుకు వ్యక్ ఎదుటి వ్యక్తితో వైవాహిక జీవితం కొనసాగించలేని వాళ్ళు కూడా విడిపోయి వేరే వారిని జీవిత భాగస్వామిగా ఎంచుకుంటున్నారు. వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు వచ్చుండవా? అసలు పెళ్ళి అనే మాట ఎత్తకుండా సహజీవనం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళని సమాజం పట్టించుకోవడం మానేసి చాలా రోజులైంది. ఒకంత ఆవేశంగా అన్నాడు అరవింద్. కానీ వాళ్ళు అందరూ సుఖంగా ఏమీ లేరు. పిల్లలు మరీ ఊహ తెలియని చిన్నవాళ్ళైతేనో, అర్థం చేసుకోనంత పెద్దవాళ్ళైతేనో పర్వాలేదు. నాకు తెలిసి ఒక అమ్మాయి అలా వెళ్ళిపోయిన తల్లిని జీవితాంతం క్షమించలేదు. ముఖం కూడా చూడలేదు. పెద్ద పెసిమిస్ట్‌గా తయారై ఇంట్లో వాళ్ళందరినీ నరకం చూపించింది. మొన్న నిర్భయ, నిన్నటి దిశ, ఇవాల్టి మా కాలేజ్ నుండి విషయాలే చూస్తే ఆ హంతకుల కుటుంబ వాతావరణం ఏమాత్రం సంస్కారవంతంగా లేదు. స్త్రీల పట్ల గౌరవ మర్యాద, అట్నుంచి కనీసం సాటి మనిషిని గుర్తింపే లేదు. ఏదో కసి, ఉద్రేకం తప్ప కొంచెమైనా బాధ్యత ఏముంది? సామాజిక విశ్లేషణలు ఎన్నో మాటలు చెప్పొచ్చు కాక
మగపిల్లల జీవితాల్లో ఏవో చేదు జ్ఞాపకాలు, అనుభవాలు ఉండొచ్చు కాక, కానీ సమాజం అంతా వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులు నిందించగా, సామాజిక బాధ్యత అంటే తెలియని వాళ్ళు పిల్లల్ని ఏదో గాలికి పెంచొచ్చు కానీ, మనలాంటి వాళ్ళు ఆ పని చేయకూడదు అరవింద్. ప్రేమ, సహజీవనం, పెళ్లి ఇలాంటి విషయాలు ఎవరిష్టం వారిదే, ఎవరి సుఖం వారిదే కానీ, వాళ్ళు తమ చుట్టూ అల్లుకున్న వ్యక్తులను తీవ్ర నష్టం కలిగించే పని చేయకూడదు. ముఖ్యంగా పిల్లలకి రేపటి సమాజానికి చీడపురుగును అందించే హక్కు మనకు లేదు. పిల్లలంటే ఒక బాధ్యత. దాన్ని గాలికి వదిలేసి మన సుఖం మనం చూసుకోవడం నేరం కదా! ప్లీజ్ నీలిమా, అలా నిన్నటికి రాకండి. నేను మిమ్మల్ని ఎంతగానో కోరుకున్నానో మీకు తెలీదు. నా కూతుర్ని ప్రతినీకుడు కూర్చోబెట్టి మాట్లాడదాం. మా అమ్మ నన్ను తీసుకొచ్చి మాట్లాడిస్తాను. బాబుని కన్విన్స్ చేయగలననే నమ్మకం నాకుంది. ఆవేదనగా అన్నాడు. ఆమె ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చొని, నేను వాడి తల్లిని. వాడిప్పుడు వినే స్థితిలో లేడు. పర్వాలేదు. టైం తీసుకుందాం. కొన్నాళ్ళు ఆగుదాం. నువ్వు మాత్రం అనకండి. నాకు నమ్మకం ఉంది. తను అతని లాల్లో హృదయం సేద తీరిందని, అతనిచ్చిన భరోసాతో జీవితానికి ఒక నిశ్చింతగా ఏర్పడిందని, అతని ప్రేమతో బలవంతంగా అణిచిపెట్టిన కోరికలు పురులు విప్పుకున్నాయని, ఇప్పుడు తనకు దూరం అయితే గుండెను కోసుకెళ్ళాక ఉత్తి శరీరంతో జీవించినట్టేనని అరవింద్ అసలు పరిచయం ఎందుకయ్యాడు? చెప్పండి నీలిమా. మీరిప్పుడే డిసైడ్ చేయాలని ఏమీ లేదు. నేను రుచి చూస్తుంటాను. కానీ మీ వాడు పెద్దవాడి వయసొచ్చాక ఎప్పుడో ఇంకోసారి చిటిక నిలబెట్టుకొని ఆమె సర్వస్వం అనుకున్నప్పుడు అమ్మ అవసరం లేని వస్తువయ్యాక మాత్రం కాదు. నాకు కొంచెం స్వార్థం ఉంది. మీకు మంచి జీవితం ఇవ్వడానికి మీరు నాకు ఒక అవకాశం ఇవ్వాలి. మీరు మెల్లమెల్లగా ప్రతికి నచ్చ చెప్తారని నాకు మాటిస్తారా? అసంకల్పితంగా చేతిలో చేయి వేసింది. మీరు నాకు మాట ఇవ్వాలి. నేను ఫెయిల్ అయితే ఇక మా ఇంటికి రాకపోకలు మానేయాలి. అతని షాక్ తిండగా చెయ్యి వెనక్కి లాగేసుకున్నాడు. వస్తా నీలిమ అంటూ చకచకా నడిచి గేటు వరకు వెళ్ళాడు. అతని అలవాటు ప్రకారం చెయ్యి ఊపాడు. ఆ వేడుకల్లో ఒక ఆశ ఉంది. ఆమె కన్నీళ్లతో నవ్వింది. ఆ నవ్వులో ఒక వాగ్దానం ఉంది. అతడు వెళ్ళిపోతూ అనుకున్నాడు, ప్రేమలో ఇంత విషాదం ఉందా అని. మరి ఇదండి రుచి కథ. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథ